హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఏపీలో కూటమి సంబంధించినటువంటి నేతల్లో ఇప్పుడు కొత్త భయం పట్టుకుంది. ఎందుకు కొత్త భయం పట్టుకుందంటే వైసీపీ నుంచి వస్తున్నటువంటి వలసలతో ఒక్కసారిగా కూటమిలో అలజడి రేగుతుంది. గతంలో ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత ఒక్కొక్కరుగా వైసీపీ పార్టీకి దూరంగా ఉంటున్నారు. కొంతమంది రాజీనామాలు చేస్తే మరి కొంతమంది సైలెంట్గా ఉంటూ రాజకీయ వ్యూహానికి సంబంధించి పావులు కదుపుతున్నారు. అయితే ఇప్పటికే వైసీపీకి సంబంధించిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కొంతమంది పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలందరూ కూడా జనసేన పార్టీలో, టీడీపీ పార్టీలో, బీజేపీ పార్టీలో చేరుతూ ఉన్నారు. అయితే ఈ చేరికలన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో చేరికల్లో చేరుతున్నటువంటి నేతలకు సంబంధించి భయం ఉంటే కూటమికి సంబంధించిన నేతల్లో కూడా భయం ఉంటుంది. ఎందుకంటే మొన్న ఎన్నికల్లో తమ మీద ఓడిపోయినటువంటి ప్రత్యర్థిని తీసుకొచ్చి తమ పార్టీలో పెట్టుకొని ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయటము, ప్రభుత్వానికి సంబంధించిన ప్రోగ్రామ్స్లో వాళ్ళ ఫోటోలతో బ్యానర్లు వెలవటము, ఇవన్నీ చూస్తుంటే కూటమి నేతలకు మింగుడు పడటం లేదు. కూటమి నేతలకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. కూటమి నేతలకు సంబంధించిన అధిష్టానాల మీద కూడా గుర్రుగా ఉన్నారు ఎమ్మెల్యేలు, టీడీపీకి సంబంధించిన మంత్రులు కావచ్చు, లేదంటే మిగతా పార్టీలకు సంబంధించిన నేతలు. అయితే ఇవే ఇప్పుడు కొత్త తలనొప్పికి దారితీస్తున్నాయి జంపింగ్ చేసినటువంటి నేతలకు సంబంధించి. వైసీపీ పార్టీకి చెందినటువంటి నేతలందరూ కూడా కొంతమంది సైలెంట్గా ఉంటే, కొంతమంది వైసీపీలోనే ఉంటూ తమ పార్టీకి సంబంధించి రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. మరి కొంతమందికి మాత్రం రాజకీయాలకు దూరంగా ఉండాలంటూ కూడా డిసైడ్ అయ్యారు. కొంతమంది నేతలు మాత్రం వైసీపీని, జగన్మోహన్ రెడ్డిని విమర్శించి జనసేన పార్టీలో ఎక్కువగా చేరుతూ వస్తే, కొంతమంది టీడీపీలో చేరుతూ వచ్చారు. అయితే ఇప్పుడు ఈ నేతలకు సంబంధించినటువంటి ప్రస్తావన, ఈ నేతలకు సంబంధించిన రాజకీయ భవిష్యత్తు మీద ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకు ప్రశ్నార్థకంగా మారిందంటే వీళ్ళ చేరికలను ఇప్పుడు టీడీపీకి సంబంధించి కావచ్చు, జనసేనకి సంబంధించి కావచ్చు, కూటమికి సంబంధించి కావచ్చు, వాళ్ళందరూ కూడా వైసీపీ నుంచి ఎవరైతే కూటమిలో చేరినటువంటి నేతలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. దాంతోపాటు నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు, అక్కడ ప్రాధాన్యతగా ఉన్నటువంటి క్యాడర్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఎక్కడా కూడా కొత్తగా వచ్చినటువంటి నేతలకి సపోర్ట్ చేసే పరిస్థితి కనిపించట్లేదు. వైసీపీకి సంబంధించిన నేతలందరూ పార్టీ మారితే ఆయనతో పాటు ఆ క్యాడర్ అంతా కూడా మారుతుంది, వాళ్ళకు కొంత బలం వస్తుంది, వాళ్ళకు కొంత సపోర్ట్ వస్తుందని చెప్పేసి అందరూ భావించినప్పటికీ కూడా ఎక్కడా కూడా అలాంటి సపోర్ట్ రావట్లేదు క్యాడర్కి సంబంధించి. బాలినేని శ్రీనివాసరెడ్డిని చూసుకున్నా, లేదంటే కిలార్ రోసేని చూసుకున్నా, మరికొంతమంది నేతలను చూసుకున్నా, అవంతి శ్రీనివాస్ని తీసుకున్నా, వీళ్ళందరూ కూడా పార్టీలకు రాజీనామాలు చేసి ఇతర పార్టీలో చేరారు. కొంతమంది బ్యాక్గ్రౌండ్ నుంచి రాజకీయం నడిపించాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నారు. కానీ ఎక్కడా కూడా వీళ్ళకి సంబంధించి, వీళ్ళ క్యాడర్కి సంబంధించి, లోకల్గా ఉన్నటువంటి సపోర్ట్కి సంబంధించి ఎక్కడా కూడా ఊహించని మేర సపోర్ట్ అయితే అందట్లేదు. సో ఇప్పుడు ఇదే పార్టీ మారి తప్పు చేశాం అనేటువంటి భావనలో మారిన నేతలందరూ కూడా ఆలోచిస్తున్నారు. దాంతోపాటు కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి 8 నెలల్లోనే ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడము, దాంతోపాటు కూటమిలో ఉన్నటువంటి పార్టీల మధ్య సఖ్యత లేకపోవడము, పవన్ కళ్యాణ్ విమర్శలు కావచ్చు, బీజేపీ స్ట్రాటజీ కావచ్చు, టీడీపీలో ఉన్నటువంటి ఇంటర్నల్ గొడవలు కావచ్చు, ఇవన్నీ కూడా కొత్తగా వెళ్ళేటువంటి నేతలకు తలనొప్పిగా మారి మనమే అక్కడికి వెళ్ళి ఏదో చేద్దాము, ఏదో ఒక పదవి తీసుకుందాము, మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ అవుదాం అనుకొని వెళ్తే అక్కడ మళ్ళీ మరింతగా కొరకరాని కొయ్యలాగా ఈ నేతలందరూ మన చుట్టూరు ఉన్నారు, వీళ్ళ వల్ల మరింత రాజకీయ భవిష్యత్తు మనకి దెబ్బతినే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళకు భావనలో కనిపిస్తున్నారు. అంటే ఇప్పుడు పార్టీ మారి తప్పు చేశామా అనేటువంటి ఇంప్రెషన్లో కూడా చాలామంది వైసీపీకి చెందినటువంటి నేతలు ఉన్నారు. మళ్ళీ వెనక్కి తిరిగి పార్టీలోకి వెళ్ళే పరిస్థితి లేకుండా పోయింది. ఉన్న పార్టీలో సర్దుబాటు చేసుకొని, ఉన్న పార్టీలో నిలకడగా ఉండి రాజకీయం చేసుకునే పరిస్థితి లేకపోయింది. సో వీళ్ళు చేసినటువంటి ఈ తప్పు వల్ల, వీళ్ళు తీసుకున్నటువంటి ఈ తప్పు నిర్ణయం వల్ల వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. బాలినేని శ్రీనివాసరెడ్డి వారు లాంటివి అయితే డైరెక్ట్గా తల్లబట్టుకున్నారు. భీమవరానికి సంబంధించిన గ్రంథ శ్రీనివాస్ లాంటి వాళ్ళు కూడా నాకు జగన్మోహన్ రెడ్డితో ప్రాబ్లం లేదు, కానీ లోకల్గా ఉన్నటువంటి కొంతమంది పార్టీ నేతలతోనే ప్రాబ్లము, దానివల్లే నేను పార్టీ మారాను. సో పార్టీకి సంబంధించి వేరే పార్టీలోకి వెళ్ళాలన్నా కూడా అక్కడికి సంబంధించి అక్కడ లోకల్ లీడర్స్ యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు, లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. సో ఇలాంటి పరిణామాలని నేను ఫేస్ చేస్తున్నానంటూ కూడా డైరెక్ట్గా కొన్ని ఇంటర్వ్యూల్లోనే వైసీపీ నేతలందరూ కూడా చెప్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డితో కాదు ప్రాబ్లము, కొంత ఇంటర్నల్గా ఉన్నటువంటి లీడర్స్తోనే ప్రాబ్లం అని చెప్పేసి వాళ్ళు ఖరాఖండిగా చెప్తూ వస్తున్నారు. సో వీటన్నిటిని జగన్మోహన్ రెడ్డి సరిదిద్దకపోతే మరింత నేతలు వెళ్ళే పరిస్థితి కూడా ఉంటుంది. దాంతోపాటు ఎవరైతే పార్టీ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్న నేతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మళ్ళీ ఆగిపోవాలి, సైలెన్స్ అవ్వాలని చెప్పేసి కూడా డిసైడ్ అవుతున్నారు. ఎందుకంటే కూటమిలోకి వెళ్తే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్కి టికెట్ వస్తుందో రాదో తెలియదు. ఒకవేళ కూటమిలో చేరినా కూడా అక్కడ ఉన్నటువంటి రాజకీయంతో, అక్కడ ఉన్నటువంటి లోకల్ పార్టీస్తో మరింత ఇబ్బంది పడాలి, మరింత ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఉన్న పార్టీలోనే ఉండి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎష్యూరెన్స్ తీసుకొని పార్టీకి సంబంధించి, నియోజకవర్గానికి సంబంధించి పార్టీని విస్తృతంగా డెవలప్ చేసుకుంటే రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా సీట్ వస్తుంది, కాబట్టి గెలిచేందుకు కూడా అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా మళ్ళీ ఇప్పుడు మనం పార్టీ మారి ఉన్న అవకాశాన్ని కూడా చేజార్చుకొని కూటమిలోకి వెళ్తే కూటమిలో మళ్ళీ రేపు టికెట్ల కోసం గొడవపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వైసీపీలోనే ఉండటం బెటర్ అంటూ కూడా చాలామంది నేతలు కూడా దిశానిర్దేశం చేసుకున్నారంట. చాలామంది నేతలు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి, జగన్మోహన్ రెడ్డి లండన్ టూర్ నుంచి వచ్చిన తర్వాత జిల్లాల వారీగా నియోజక
నియోజకవర్గాల వారీగా పర్యటన చేయబోతున్నారు కాబట్టి ఆ పర్యటనలో తమకు సంబంధించి తమ నియోజకవర్గానికి సంబంధించి బెర్త్ను కూడా కన్ఫర్మ్ చేసుకోవాలని చెప్పేసి కూడా చూస్తున్నట్టు తెలుస్తుంది. సో ఎవరైతే పార్టీ మారినటువంటి నేతలు ఉన్నారో, పార్టీ మారినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పార్టీ ఎందుకు మారామని చెప్పేసి తలలు పట్టుకుంటూ ఉన్నారు. పార్టీ మారినా కూడా అక్కడ మరింత ప్రెజర్ రావటము, ఇతర పార్టీలకు సంబంధించిన ఒత్తిడి రావడంతో వాళ్ళ రాజకీయ భవిష్యత్తు పైన ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం.